చిన్నశంకరంపేట మండలం గ్రామాల ప్రజలకు రోడ్లపైన రైతుల వడ్లను ఆరబోయిద్దని చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రోడ్లపై ధాన్యం ఆరబోయడం వల్ల ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, ప్రజలకు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే రైతులు ప్రజలకు సహకరించాలని, లేని ఎడల ఎవరైనా ప్రమాదాలకు గురైతే ధాన్యం ఆరబోసిన రైతులపై కేసు నమోదు చేస్తామని వారికి సూచించారు. ఇప్పటి వరకు చాలా మంది రోడ్లపైన వరి ధాన్యం ఆరబోసిన వారి ధాన్యాన్ని కుప్పలకు ఢీకొని చాలా మంది కాళ్ళు చేతులు విరగడం కూడా జరిగింది. ఇంకో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి రైతులు ఎవరు కూడా ఆరబోసిన ధాన్యాన్ని వెంటనే తొలగించి ఇతర ప్రాంతాలకు తరలించాలని ఆయన రైతులకు సూచించారు. శంకరంపేట ఆర్ మండల గ్రామ ప్రజలు రోడ్లపై ఈ వరి ధాన్యాలు వేయడం వల్ల వచ్చే వాహనాలకు అంతరాయం ఏర్పడి ఎదురు వాహనాలు ఢీ కొట్టుకుని యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ గమనించి రోడ్లపై ఉన్న వరి ధాన్యాలను కొద్దిగా వేరే ఇబ్బంది లేని ప్లేసుల్లో వేసుకొని ప్రయాణాలకు ఆటంకం కలిగించొద్దు. దయచేసి అందరూ ఆ ధాన్యాలను తీసేయగలరు. అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అట్టి వారిపై కేసులు నమోదు చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మండలంలోని ప్రజలు తెలియజేసేది ఏంటంటే, ఈ మధ్యన సైబర్ నేరగాళ్ళు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి లాటరీలు వస్తున్నాయి అని, లేదా వేరే వేరే ఆశలు చూపి, లేదా మరికొంతమంది భయపెట్టి మీకు డ్రగ్ పార్సిల్లో మీ అడ్రస్ ఉంది, మీ ఆధార్ కార్డ్ నంబర్ ఉందని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎవరికి ఎటువంటి బెదిరింపు కాల్ వచ్చినా, పోలీసులు అని చెప్పి వీడియో కాల్ చేసినా కూడా ఇమ్మీడియట్గా నా నంబర్కి ఫోన్ చేయగలరు. లేదా దగ్గర ఉన్న వాళ్ళైతే పోలీసుని సంప్రదించగలరు. ఏ పోలీస్ అధికారి మీకు డ్రగ్స్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఫోన్ చేసి బెదిరించే అవకాశం లేదు. ఒకవేళ అటువంటిది ఏమన్నా బెదిరింపు కాల్స్ మీకు వస్తే మమ్మల్ని సంప్రదించి మీ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకోగలరు. ఎవరికి కూడా రెస్పాండ్ కావద్దు. అదేవిధంగా లాటరీ జరిగిందని చెప్పేసి కొద్ది డబ్బు ఆశ పెట్టి మన నుంచే డబ్బు గుంచే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి అటువంటి వారికి కూడా దూరంగా ఉండండి. ఎవరికి రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మండలంలో ఎవరైనా ఎక్కడైనా గాంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారనే సమాచారం మీకు అందితే అట్టి విషయాన్ని శంకరంపేట పోలీస్ స్టేషన్ కానీ, ఎస్హెచ్ఓ నంబర్ కానీ, పిఎస్ నంబర్ కానీ తెలియజేస్తే మీ పేరు బయటకు రాకుండా ఆ గాంజా నేరస్తులను పట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఇట్టి విషయంలో మీ పేరు కానీ, మీ ఫోన్ నంబర్ కానీ బయటకు రాకుండా చూసుకునే బాధ్యత మాది. కాబట్టి ఎవరైనా గాంజా విక్రయాలకు పాల్పడే వారి వ్యక్తుల విషయాలు మన పోలీస్ స్టేషన్కి తెలియజేయాలని కోరుకుంటున్నాం.